జరిగినటువంటి ఒక అగ్రిమెంట్. మరి అది ఎలా ఉన్నది అని అంటే ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్గా దీన్ని చెప్పలేను. అత్యంత బాధాకరమైంది, అత్యంత నీచమైంది, అత్యంత బాధ్యత లేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ ఈ NIAT ఏదైతే ఉన్నదో వాళ్ళు కనీసం వసతి గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం కానీ, గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి ఆ వృద్ధులకు అలాగే విద్యార్థులకు ఏదైనా సరైన సమాచారం ఇస్తున్నారా అని అంటే నథింగ్. ఇప్పుడే వాస్తవం కూడా ఒక విద్యార్థి రిపోర్ట్ చేసినప్పుడు మన కళ్ళకు కనపడినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి చూడగలుగుతున్నాం. ఎంత వేదన, ఎందుకు పడాలి ఇంత బాధ? వేల కొద్ది ఫీజులు కట్టించుకుంటున్నారు, కానీ కనీసం మాత్రం వసతులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, 1 మల్లారెడ్డి, 2 అరోరా, 3 శ్రీ చైతన్య, వీళ్ళు ఒక టైప్ పెట్టుకున్నారు NIAT తోటి. మరి అక్కడ కనీసం వసతులు ఉన్నాయా లేవా అని మరి యూనివర్సిటీలు చూస్తున్నాయా లేవా అన్న సందేహం కూడా కలుగుతుంది. విద్య వ్యాపారం ఎప్పుడూ అయిపోయిందని అందరికీ తెలుసు, కానీ వ్యాపారంలోనైనా కొంత నైతికత ఉంటుంది, కొంత బాధ్యత ఉంటుంది అన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడట్లా. ఎస్, వ్యాపారం ఎటు చేయండి, మరి వస్తున్నటువంటి పిల్లలకు మనం ఇస్తున్నటువంటి వసతి ఏంటి, దాని గురించి ఆలోచించాలి కదా. ఇద్దరికి అకామిడేషన్ ఇచ్చే దాంట్లో 4గురిని తోసేయటం ఏది జైలా? విద్యార్థులకు ఇచ్చేటటువంటి వసతి ఉచితంగా ఇస్తున్నారా? లేదే, వేల కొద్ది డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇద్దరుండే దాంట్లో 4 పిల్లలు ఉండాలి అని అంటే కనీసం కబ్బోర్డ్స్ ఉన్నాయా? ఒకే ఒక బాత్రూమ్. పొద్దున లేచి హడావిడిగా పరిగెత్తేటటువంటి పిల్లలకు ఈ వసతులు సరిపోతాయా? కుదురుతుందా? అనారోగ్య పరిస్థితులు ఎందుకు వస్తాయి పిల్లలకు కూడా అనంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలను చదివించాల్సిన దౌర్భాగ్యమైన అసహాయమైన దశలో తల్లిదండ్రులు పడిపోతే ఇదే రిజల్ట్స్ వస్తాయి. ఆ పిల్లలకు చదివేమో కానీ అనారోగ్యమైనటువంటి అనేక విషయాలు వాళ్ళ మీద దాడి చేస్తాయన్న దానికి ఇదొక నిదర్శనమైతే, ఈ NIAT చేస్తున్నటువంటి దౌర్జన్యం ఏంటి? ఎస్, మీకు ఇష్టమైతే ఉండండి, కష్టమైతే మానేయండి. అది ఎలా కుదురుతుంది? ఒక పక్క ఈ డీమ్డ్ యూనివర్సిటీలకు ఫీజులు కట్టి మళ్ళీ హాస్టల్కి కూడా ఫీజులు కట్టేసి అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఇవాళ మనకి హాస్టల్ వసతి కోసం వస్తున్నాం. అక్కడ అడ్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సర్దుకోవాల్సిందేగా, వరండాల్లో పడుకోమన్నా పడుకోవాల్సిందేగా. ఆ పరిస్థితిలో ఇవాళ NIAT ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో పిల్లల్ని నెట్టేసింది. ఎందుకు మరి దీని మీద స్పందించాలి కదా కనీసం. ఎవరు స్పందించాలి? ఈ 3 యూనివర్సిటీలు ఖచ్చితంగా స్పందించాలి. అలాగే తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే దిక్కే లేదు అక్కడ. ఏదో ఒకటి దొరికితే బాగుండురా బాబు, ఏదో చిన్న రూమ్ దొరికినా, చిన్న బెడ్ దొరికినా, చిన్న వసతి దొరికినా చాలు అనుకునేటటువంటి ఒక అసహాయ దశలో తల్లిదండ్రులు పడిపోయారు. పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు, ఏదో ఒకటి సర్దుకుందాంలే అని. ఎందుకు సర్దుకోవాలి? దేనికోసం సర్దుకోవాలి? ఆరోగ్యకరమైనటువంటి వసతులతో పిల్లలు ఒక ఫీల్తో చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఆ వసతే లేనప్పుడు ఈ పిల్లల యొక్క మానసిక స్థితి ఏంటి? పదే ఇవాళ మనకి ర్యాంక్స్ రావట్లేదని, అలాగే ప్రత్యేకమైన క్లాసులు పెట్టాలని, మరింత శ్రద్ధ తీసుకోవాలని, మరింత ఫీజులు కూడా వసూలు చేసేటటువంటి ఇన్స్టిట్యూట్లు ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో మరి దీనికి బాధ్యత తీసుకుంటుందా? ఎవరు అడగాలి దీన్ని? ఎస్, మనమే అడగాలి, మనమే నిలబడాలి. మన బిడ్డలకు సరైనటువంటి చదువు మనం కల్పించలేకపోతే, కనీస మాత్రం వసతులు ఇవ్వలేనటువంటి విద్యా సంస్థలుంటే వాటిల్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది. అలాగే మీడియా కూడా వాళ్ళకి తోడుగా నిలబడే పరిస్థితుల్లోనే కొన్ని వాస్తవ విషయాలను మేము ముందు పెడుతున్నాం. ఈ NIAT ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. అలాగే అడ్మిషన్స్ ఇచ్చి, అలాగే NIAT తోటి ఎవరైతే ఒక టైప్ పెట్టుకున్నారో, 1 మల్లారెడ్డి అండ్ అరోరా అండ్ శ్రీ చైతన్య, వీళ్ళ 3 కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. 100 మందికి వసతి ఉన్న చోట 300 మందిని మనం అకామిడేట్ చేస్తున్నాము అన్నటువంటి పరిస్థితి ఆ NITకి కనీసం ఇంగితం లేకపోయినా అక్కడ వసతి కల్పించమని పంపించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీలు మాత్రం బాధ్యత తీసుకోవాల్సిందే. ఒకరి మీద నెట్టేసి అసలు అక్కడ వసతులు ఉన్నాయా లేవా, ఎంతమందికి ఉన్నాయి, మనం ఎంతమందిని పంపించాము అన్నటువంటిది ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగినటువంటి ఒక దుర్ఘటన ఏంటది?
కల్తీ కళ్ళు తాగి కొంతమంది చనిపోయారు. ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనకు ఉన్నటువంటి తాటి చెట్లు ఎంత, అలాగే కళ్ళు గీయడానికి ఉన్నటువంటి చెట్లు ఎన్ని, మనకు వస్తున్నటువంటి ప్రొడక్ట్ ఎంత, మనం అమ్ముతున్నది ఎంత. సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. వస్తున్నటువంటి కళ్ళు కంటే తయారవుతున్నటువంటి కళ్ళు ఎక్కువయ్యి కల్తీ కళ్ళు వల్ల జనం చచ్చిపోయారు. దీన్ని ఇక్కడ నేను ఎలా లింక్ చేయదలుచుకున్నానంటే, ఇవాళ పిల్లలకి ఎంతమందికి అక్కడ వసతి అవకాశం ఉన్నది అని ఈ డీమ్డ్ యూనివర్సిటీలు తెలుసుకొని పంపించాలి. మరి ఆ పని చేసినప్పుడు అక్కడ 100 మందికే వసతి ఉంటే మీరు 300 మందిని తోలేస్తే ఇదేమన్నా కోళ్ళ ఫారమా, డైరీ ఫారమా? దట్టు డబ్బులు కట్టించుకుంటున్నారే, వేల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్నారే, మరి దీన్ని ఎలా వదిలేయాలి? ఇంత నేరాన్ని మనము నిర్లక్ష్యంగా వదిలేద్దామా? ఖచ్చితంగా ఇవాళ ఎన్ఐఐటిని హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రుల బాధ, అలాగే విద్యార్థుల యొక్క వేదన, ఇవన్నీ చూసిన తర్వాత వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అలాగే నేను మొదట్లోనే చెప్పాను, ఈ ఎన్ఐఐటి అనంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా ఇక్కడ? మీరు ఏదైనా ట్రైనింగ్ ఇస్తే ఆ పేరుతోటి మీరు దోచుకోవడానికి ఒక మార్గం పెట్టుకున్నారేమో, ఎంచుకున్నారేమో, లెట్ ఇట్ బి. బట్ ఇక్కడ మీరు చేసినటువంటి పెద్ద దుర్మార్గం ఏంటి, పెద్ద నేరం ఏంటి? మీ ఇష్టానుసారం పిల్లల్ని ఉంటే ఉండండి, పోతే పోండి అని డబ్బులు కట్టించుకున్న తర్వాత కూడా ఇంత హెచ్చరిక చేస్తే, ఇంత దాడి చేస్తే, ఆ పిల్లల్ని మనోవేదనకు గురి చేస్తే మీరు ఖచ్చితంగా శిక్షార్హులు అన్నది ఎస్. ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో, మళ్ళీ చెప్తున్నా, ఈ ఇన్స్టిట్యూట్కు సంబంధించి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు అని అంటే 3 డీమ్డ్ యూనివర్సిటీలు, అలాగే ఒక టైఅప్ చేసుకున్నటువంటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఇది అజీజ్ నగర్లో ఉన్నట్టు సమాచారం. అక్కడికే మా రిపోర్టర్స్ వెళ్ళారు. కొద్దిసేపట్లోనే మీకు అక్కడ ఉన్నటువంటి యథాతథమైనటువంటి పరిస్థితిని లైవ్లో చూపిస్తా, అక్కడ విద్యార్థుల యొక్క వేదనను వినిపిస్తా, తల్లిదండ్రుల యొక్క ఘోషను కూడా మీకు తెలియజేస్తా. కొద్దిసేపు వెయిట్ చేస్తే మరింత సమాచారం మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. బట్ దీన్ని మాత్రం సభ్య సమాజం ఏ రకంగా క్షమించాల్సిన పరిస్థితి లేదు. ఇలాంటి దుర్మార్గులకి వేల ఫీజులు కట్టించుకుంటూ మనము పిల్లలని కనీసం మాత్రం బాధ్యతతోటి చూడకుండా, నేను అన్నట్టుగా ఇది డైరీ ఫామ్ అయితే మీ ఇష్టానికి నెట్టేయండి. వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక నమ్మకంతో వ్యవస్థ మీద ఆ పిల్లలు చదువుకొని రేపు భవిష్యత్తు వైపు నడుద్దాము అని అంటే చదువుకుంటున్నప్పుడే ఇక్కడ ఇంత నిర్లక్ష్యం, ఇంత దుర్మార్గం, ఇంత క్రూరత్వం, ఇంత బాధ్యత లేనితనం చూసిన తర్వాత ఆ పిల్లల మనోభావాలు ఎలా ఉంటాయి? సో దీని మీదే మనము ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. దాంతోపాటు ఎవరైతే ఈ టైఅప్ చేసుకున్నటువంటి యూనివర్సిటీలు